బంగారం ప్రియులకు మరో బిగ్ షాక్ తగలబోతోందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగారం ధరలు మరింత తారాస్థాయికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా విశ్లేషకులైతే అంచనా వేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు బంగారం వెండి ధరలు కాస్త అటు ఇటుగా పెరుగుతూ తగ్గుతూ వచ్చాయి. బంగారం ఈ మధ్య కాలంలో కాస్త తగ్గుదల నమోదు చేసుకుంది అన్న నేపథ్యంలో చాలా మంది బంగారం ప్రియులంతా కూడా ఎంతో ఆసక్తి సంతోషాన్ని అయితే వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. ఎందుకంటే రానున్న పెళ్లిళ్ల సీజన్ కాబట్టి చాలా మంది ఆభరణాలు ధరించడానికి గోల్డ్ కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే బంగారం రేట్లు కాస్త తగ్గుదల నమోదు చేసుకునే అవకాశం ఉంది అన్న తెలిసినప్పుడు చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారు. కానీ ఆ సంతోషము ఎంతో కాలము, ఎన్నో రోజులు, ఎన్నో గంటలు కూడా లేదు. సో రానున్న కాలంలో బంగారం రేట్లు అనేవి తులం బంగారము 3 లక్షల చిల్లరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎస్, ఇది బంగారం ప్రియులకు బిగ్ షాక్ అని మనం చెప్పుకోవచ్చు. భారీగా బంగారం ధరలు అయితే పెరగబోతున్నాయి. తులం బంగారం 3 లక్షలు. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఒక్క తులం బంగారం అంటే 10 గ్రాములు, అది 22 క్యారెట్లు. మనం 10 గ్రాములు కొనాలన్నా లేదంటే 24 క్యారెట్లు 12 గ్రాములు కొనాలన్నా కూడా బంగారం ధర తులం బంగారం 30 లక్షలకు చేరుకునే 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది అని చెబుతున్నారు. ఇక ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి ఈ పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల నిల్వలు కూడా పెంచుకుంటుంది. తులం 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ప్రస్తుతం బంగారం రేట్లు తగ్గుదల అనేటివి తాత్కాలికమేనంటూ కూడా చాలా మంది విశ్లేషకులు అయితే చెబుతున్నారు. ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడం, అసలు ఎందుకు బంగారం అనేది ఎందుకు ఇంతలా పెరుగుదలను నమోదు చేసుకుంటుంది అనే కోణంలో చాలా మంది ఆలోచిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అంటే రానున్న కాలంలో, అంటే వచ్చే ఏడాది లేదంటే ఈ ఏడాది చివరి నాటికి 3 లక్షలకు తులం బంగారం చేరుకునే అవకాశం ఉంది అంటూ కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టర్లు భారీగా లాభాలు తీసుకోవడమే కారణం అంటున్నారు. అలాగే బంగారమే సురక్షితమైన పెట్టుబడి అని మరికొందరు బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు పెట్టుబడిదారులంతా కూడా. మరోవైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని అంచనా వేశారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని కూడా దిగుమతి చేసుకునే దేశంగా అటు భారత్ అయితే గుర్తింపు పొందిన సందర్భాలు నెలకొన్నాయి. అటు పెళ్లిళ్ళు, పండుగల సమయంలో గరిష్ట స్థాయికి అయితే చేరుకోబోతోంది బంగారం. స్విట్జర్లాండ్ నుంచి, అంటే ఎవరికైతే బంగారం కావాలో వాటికి సంబంధించి బంగారం నిల్వలను పెంచుకోవడానికి భారత్ అయితే స్విట్జర్లాండ్ నుంచి బంగారాన్ని అత్యధికంగా దిగుమతి చేసుకుంటుంది అని తెలుస్తోంది. ఆ తర్వాత స్థానంలో యుఏఈ, అంటే ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశంలో భారత్ అత్యధికంగా అయితే బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఆ తర్వాతి స్థానంలోనే యుఏఈ ఉంది. మరి ఇంత ఎక్కువ అత్యధిక మోతాదులో బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాయి అంటే బంగారానికి సంబంధించి లోహం విలువ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ నిల్వలు అనేటివి ఉన్నప్పుడు వారి యొక్క ద్రవ్యమారకం విలువ అనేది పెరుగుతుంది కాబట్టి ఆ నేపథ్యంలో వారంతా కూడా బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా మన భారతీయుల విషయానికి వచ్చినట్లయితే బంగారం అనేది ఒక స్వచ్ఛతకు లేదంటే ఒక విలువకి, ఒక సాంప్రదాయానికి ప్రతీకగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే బంగారం పైన ఎక్కువగా మోజుతో ఉంటారు భారతీయులంతా కూడా. అంటే బంగారం ప్రియులు అని మనం మాట్లాడుకోవచ్చు. మరి తులం బంగారం ఈ ఏడాది చివరి నాటికే తులం 3 లక్షలకు చేరుకుంటుందంటే ఏంటి మాట, అసలు ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, ఈ న్యూస్ చూస్తే ప్రతి ఒక్కరికి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనం కూడా, ఎందుకంటే ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిన విషయమే. కానీ తులం బంగారం 3 లక్షలు పెట్టి కొనాలంటే చాలా కష్టం. ఇంత భారీగా పెరగడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? విశ్లేషకులు ఏం చెప్తున్నారు? మనం చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో గత ఏడాది 1 లక్ష మార్కులు టచ్ చేసింది బంగారం ధర. ఆ తర్వాత పైకి పోతుంది తప్ప తగ్గుముఖం పట్టే సూచనలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. 1 లక్ష మార్కుని క్రాస్ చేసిన తర్వాత వెంటనే 1,03,000కు, 1,04,000కు అలా వేల సంఖ్యలోనే మనకు పెరుగుదల అనేది చూసాము. ఇక లాస్ట్ ఇయర్ చివరి నాటికి కూడా ఒక్కసారిగా 2 లక్షల వరకు కూడా వెళ్ళింది. ఈ ఏడాది మొదటి నెలలో మనం చూసాము 2 లక్షల మార్కుని కూడా టచ్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఊహించని విధంగా భారీగా తగ్గుదల అనేది కూడా చూసాము. అంటే 1,90,000 వరకు వెళ్ళినటువంటి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఆ తర్వాత వెంటనే 25,000 వరకు కూడా తగ్గుముఖం పట్టడం చూసాము. దీంతో పాటుగా వెండి కిలోకి 4 లక్షల వరకు వెళ్ళి ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 3 లక్షల వరకు వచ్చింది. ప్రస్తుతం 2,54,360 రూపాయలుగా కిలో వెండి ధర ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం
ధర కనుక మనం పరిశీలించినట్లయితే 1,59,740 రూపాయలుగా ఉంది. అయితే ఇటు ఆర్థికవేత్తల అంచనా ప్రకారము ఇది పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు అని చెప్తున్నారు. తాత్కాలికంగా తగ్గుముఖం పట్టినప్పటికీ అది కొన్ని రోజులు మాత్రమేనని మళ్ళీ భవిష్యత్తులో పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ప్రస్తుతం మనం చూసినట్లయితే కూడా పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు ఇలా ఎటువంటి శుభకార్యాలు ఉన్నా సరే ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక బంగారం ధరలు పెరిగినప్పుడు చాలా మంది పెట్టుబడి పెట్టేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు ఇన్వెస్టర్లు కానీ లేదంటే సాధారణ మధ్యతరగతి వాళ్ళు కూడా జీపే, గూగుల్, ఫోన్ పే ఇలా అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా గోల్డ్ ఈటీఎఫ్ లను, సిల్వర్ ఈటీఎఫ్ లను కూడా తీసుకుంటున్నారు. సో దీని వల్ల కూడా బంగారం దిగుమతులు అనేవి ఎక్కువగా పెరిగాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనం విదేశాల నుంచి బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడ నుంచి దిగుమతి చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ ట్యాక్సెస్ పడుతూ ఉంటాయి. జిఎస్టి, అటు రవాణా సుంకాలు ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి మనకి బంగారం ధర అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక సిటీకి మరొక సిటీకి కూడా మనము వ్యత్యాసం అనేది చూస్తూ ఉంటాము. అయితే రానున్న రోజుల్లో పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇక గోల్డ్ కి సంబంధించి అంటే ధరలు ఎప్పుడు ఏ విధంగా ఉంటాయో చెప్పలేకపోతున్నామని గోల్డ్ షోరూమ్ లకు సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా చెప్తున్నారు. తమ కస్టమర్లకి తాము ఎటువంటి సజెషన్స్ కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు వందలలో మాత్రమే హెచ్చు తగ్గులు అనేవి చూసే వాళ్ళము, కానీ ప్రస్తుతం మాత్రం వేలల్లోనే హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. అంటే ఒకేసారి పెరిగితే 3-4 వేలు పెరగడం, తగ్గితే 2-3 వేలు తగ్గడం ఈ విధంగానే ఉంటుంది. కానీ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, తగ్గుదల అనేది తక్కువగా ఉంటుంది అని ఆర్థికవేత్తలు కూడా అంచనా వేస్తున్నారు. ఇలా ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది అని, కొనుగోలు చేయకపోవడమే మంచిది అని కూడా సూచిస్తున్నారు. కానీ క్రమేణా మనకి పెట్టుబడులు పెరుగుతున్నాయి, అదే విధంగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేసుకొని పెట్టుకోవడం మంచిది అని కూడా చాలా మంది భావిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగానే గోల్డ్ ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తూ ఉంటారు. అందుకే విదేశాలలో సైతం గోల్డ్ నిల్వలు పెంచుకునే దిశగా అక్కడి ప్రభుత్వాలు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మనకి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఒక్కసారిగా బంగారం ధరలు అనేవి పెరిగిపోయాయి. ప్రధానంగా చైనా వంటి దేశాలు ఎక్కువగా బంగారం, వెండి నిల్వల్ని పెంచుకుంటున్నాయి. ఆ తర్వాత మనం విదేశాల నుంచి భారత్ కి బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటాం కాబట్టి మొత్తంగా ఈ ధరల ప్రభావం అనేది కూడా సామాన్యుడి మీద ఎక్కువగా చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. సో భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలే తప్ప లక్షకు దిగువగా లేదంటే తగ్గుముఖం పట్టే అవకాశాలు మాత్రం కనిపించడం లేదని ఆర్థికవేత్తలు అయితే సూచిస్తున్నారు. సంజుమా, ఒకవేళ ప్రీ బుకింగ్స్ కి ఏమైనా ఆప్షన్ ఉంటుందా? ఎందుకంటే రానున్న కాలంలో ఇంకా బంగారం రేట్లు పెరుగుతాయి కాబట్టి ఒకవేళ ఎవరైనా పెళ్లిళ్ళు కానీ ఏదైనా పండుగల నేపథ్యంలో బంగారం తీసుకోవాలనుకుంటే ఇప్పుడు కాస్త తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏమైనా మనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఒకవేళ మళ్ళీ బంగారం రేట్లు అత్యధిక పెరిగినప్పుడు అప్పుడు మేము కొన్నప్పుడు తక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఆ బంగారాన్ని మీకు సరఫరా చేయలేము అంటూ కూడా షాప్ యజమానులు చెప్పే సందర్భాలు నెలకొంటాయా? అంటే గతంలో కూడా కొన్ని గొడవలు కూడా మనం చూసాం కదా. అయితే చాలా మంది ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ లు, సిల్వర్ ఈటీఎఫ్ లు తీసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిల్వర్ బార్స్, గోల్డ్ బార్స్ అనేవి, కాయిన్స్ అనేవి ఎక్కువగా పర్చేస్ చేస్తున్నారు. అయితే చాలా షోరూమ్లలో అవి లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. చాలా చోట్ల స్టాక్ లేదని కూడా చెప్తున్నారు. అయితే ఎంతో కొంత అంటే ఇప్పుడు సిల్వర్ అయినా సరే లేదంటే బంగారం అయినా సరే ఎంతో కొంత కొనుగోలు చేసుకొని పెట్టుకోవడం మంచిది అని చెప్తున్నారు. ఒకవేళ ధరలు పెరిగినా సరే మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే ఎంత కొన్నారో మేబీ అంతే రేటు కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది, కానీ అన్ని చోట్ల మాత్రం అది వర్తించదు అనేది చూస్తున్నాము. అయితే చాలా చోట్ల ఏంటంటే ట్యాక్సులు లేకుండా బంగారాన్ని అమ్ముతున్నారు. అది కూడా చట్టరీత్యా నేరం అని చెప్తూ మనకి బిఎస్ఐ మార్పు ఉన్న చోట మాత్రమే కొనుగోలు చేయాలి, ప్రాపర్ ట్యాక్సులు చెల్లించిన తర్వాతే కొనుగోలు చేయాలి అనేటువంటి ఆ సంఘటనలు కూడా మనం చూస్తున్నాము. అయితే ప్రజెంట్ అయితే చాలా మంది సిల్వర్ బార్స్ తీసుకుంటున్నారు, ఈటీఎఫ్ లలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. బంగారం కూడా చాలా మంది 10 తులాలు కొనే వాళ్ళు 5 తులాలు కొంటున్నారు, 1 తులం కొంటున్నారు. ఇట్లా ఎంతో కొంత కొనుగోలు చేసైతే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే గోల్డ్ ని చాలా మంది సేఫ్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నారు. ఈవెన్ సాధారణ మధ్య తరగతి ప్రజలైనా సరే ఎంతో కొంత కొనుగోలు చేసుకొని పెట్టుకోవడమే మంచిది అని భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అంజుమా, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా బంగారం రేటు అనేది, తులం బంగారము రానున్న కాలంలో 3 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు అయితే చెబుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఒక బంగారం ప్రియులకు బిగ్ షాక్ గానే మనం చెప్పుకోవచ్చు. భారీగా బంగారం ధరలు అయితే పెరగబోతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం 3 లక్షలకు చేరుకుంటుందంటూ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు అసలు ఈ బంగారం ఇంత రేటు పెరగడానికి
పెరగడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగిన నేపథ్యంలో అటు ద్రవ్యోల్బణ ఒత్తిడి, కేంద్ర బ్యాంకు నిల్వలు పెంచుకోవడము, సో ఇవన్నీ కూడా బంగారం పెరగడానికి మెయిన్ రీజన్స్ గా కూడా చెప్పుకోవచ్చు. తులం 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది ఇప్పుడే బంగారాన్ని కొనుగోలు చేస్తే బెటర్ అని, మరికొంతమంది ఈ గోల్డ్ పైన పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొన్నాయి. మరి ప్రస్తుతం బంగారం రేట్లు తక్కువగానే నమోదవుతున్నాయి కదా, అంటే వేలలో తగ్గడము వేలలో పెరగడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. కానీ ఈ ఏడాది చివరి నాటికి ఒకేసారిగా 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉంది అంటే ఏ రేంజ్లో పెరగాలి బంగారం అనేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న తగ్గుతున్న ఈ స్వల్ప మార్పులను మనం గమనించినట్లయితే ఈ పెరగడము తగ్గడం అనేది ప్రస్తుతం ఉన్న కాలంలో మాత్రం తాత్కాలికము. ఈ తగ్గుదల అనేది తాత్కాలికము. ముందు ముందు ఇంకా తగ్గే అవకాశాలు లేవు, పెరిగే అవకాశాలే మెరుగా ఉన్నాయి. అది కూడా తులం బంగారం 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా ఇన్వెస్టర్లు చాలా మంది కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అదేవిధంగా మరోవైపు అంటే ప్రపంచంలో బంగారాన్ని అసలు ఎవరు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు అనే విషయాన్ని చూసినట్లయితే భారతే ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది బంగారాన్ని అంటూ కూడా లేటెస్ట్గా ఉన్న నివేదికలు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఇక భారత్ తర్వాత అంటే స్విట్జర్లాండ్ నుంచి అత్యధికంగా దిగుమతి చేసుకునే కంట్రీ ఏదైతే ఉందో అది భారత్ అని చెప్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో యుఏఈ. అంటే ఈ 2 కంట్రీస్ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి అంటూ కూడా నివేదికలు చెబుతున్న పరిస్థితి నెలకొన్నాయి. ఇక రానున్న పెళ్లిళ్ళు, పండుగల సమయంలో ఇంత గరిష్ట స్థాయికి మరి బంగారం అనేది ధరలు చేరిపోతే పరిస్థితి ఏంటి? మరి సామాన్యులు బంగారాన్ని వినియోగించకూడదా, మరి వారు ధరించకూడదా? మరి ఏ విధంగా ఈ రేటు అనేది ఇంకా తగ్గడానికి ఎటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది? మరి అంతర్జాతీయ పరంగా చూసుకున్నట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఒత్తిడి ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉండే పరిస్థితి లేదు. సో అలాంటప్పుడు మరి గోల్డ్ పైన ధరల పైన పరిమితి విధించాలన్నా కూడా మన చేతిలో ఉండదు. ఇదంతా అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చే సూచికలు కాబట్టి ఏం చేయలేని పరిస్థితి. మరి ఏ విధంగా ఉండబోతుంది? మరి నిజంగానే రానున్న కాలంలో 3 లక్షలకు తులం బంగారం చేరుకుంటే పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా మంది బంగారం ప్రియులు బిగ్ షాక్ లోనే ఉన్నారు.